తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు పండగ. తెలంగాణ మజ్దూర్ పార్టీ ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో కార్మికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో అన్ని కార్మిక డిపోల్లో తెలంగాణ మజ్దూర్ విజయం సాధించేలా కార్మికులు తమకు అనుకూలంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా శంకర్ గౌడ్ మృతి పట్ల ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున ₹1 కోటి డబ్బులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ప్రేమ్ కుమార్, శంకర్రావు, సిరిసిల్ల స్వామి, రాజు తదితరులు ఉన్నారు. కామారెడ్డి అంటే మన కడపలాక అదే నిజామాబాద్ జిల్లాకు అడుగు పెట్టాలంటే కడపలాక ఇలా కడపను తగ్గినాం. మా ప్రత్యర్థులకు చెప్తున్నాము, ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ రావడానికి మాకు ఆలస్యం పట్టదు. ఇది రావడానికి కొద్దిగా టైం తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఆరంభమైంది. కామారెడ్డి కార్మికుల యొక్క వారి సంపూర్ణ సహసహకారాలు అందించి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం. ఎందుకంటే గతంలో ఎన్నో ఆర్టీసీలో ఏ పని చేసినా తెలంగాణ మధ్యలో మేము పనులు చేసినాం. 44% జీతపత్యాలు కావచ్చు, ఏదైతే కార్మికులు చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరూ గతంలో ఉద్యోగాలు పెట్టడం జరిగింది. అవి మొన్న కాంట్రాక్ట్ పద్ధతి తీసుకుని వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయడానికి కూడా అంగీకరించారు. త్వరలో వాళ్ళంతా రెగ్యులర్ అవుతారు. జూనియర్ స్టేట్ ఎగ్జామ్ పాస్ ద్వారా కూడా పోస్టులు ఇవ్వడానికి సిద్ధపడరు. గతంలో ఏదైతే ఆర్టీసీలో ఒకేసారి 17,500 మంది రెగ్యులర్ చేసే చరిత్ర తెలంగాణ మధ్యలో ఉంది. రేపు భవిష్యత్తులో విలీనం తర్వాత ఏ సంఘం అయితే రేపు భవిష్యత్తులో కార్మికుల భవిష్యత్తు బాగుపడుతూ కార్మికులతో ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ మధ్యలో బలపరచాల్సిందిగా మా పాత్రికేయ మిత్రుల ద్వారా అందరినీ వారు కోరడం జరుగుతుంది. ఈ యొక్క కామారెడ్డి మీటింగ్ ఇది ఆరంభం. ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీసీలో మా జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కార్మికులంతా అండదండలు ఉంటారు. మేము కూడా కార్మికుల నుండి కార్మికుల సమస్యలను కూర్చొని తప్పకుండా పాటిస్తామని చెప్తూ, సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ మీ ద్వారా హామీ ఇస్తున్నాం. ఆరోగ్యం